మనోజ్ గారు, నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? అవును, కంగ్రాచులేషన్స్ ఆన్ సెక్యూరింగ్ ఆల్ ఇండియా ర్యాంక్ 28 గేట్ ఎలక్ట్రికల్. ఓకే, 22. ఓకే, సో మీరు తిరుపతిలో క్లాస్ రూమ్ కోచింగ్ స్టూడెంట్ కదా? తిరుపతిలో క్లాస్ రూమ్ కోచింగ్ స్టూడెంటే సార్. వెరీ గుడ్. మొత్తం మీద మీరు అందరు కలిసి ఎస్యు పేరు నిలబెడుతున్నారయ్యా. yes sir. ఓకే, మీ గురించి బ్రీఫ్ గా చెప్పండి. సార్ నా పేరు మనోజ్ సార్. నేను చంద్రగిరి, తిరుపతి దగ్గర చంద్రగిరి అనే విలేజ్ నుండి వస్తున్నాను. మా అమ్మ పేరు మహారాణి. షీఈస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్. మా నాన్నగారి పేరు శ్రీనివాసులు. ఆయన రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. నా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇన్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ 2021 సార్. మీకు అప్పుడు కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాలేదా మీకు అప్పట్లో? సార్ కోర్ అయితే రాలేదు సార్. కోర్ సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్స్ వచ్చేది కదా? ఎస్ సార్. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్ వచ్చినప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏమంటారంటే, ఏదో ఒకటి రా నాయనా, బతుకు తెరువు, జాబ్ లో చేరు అని చెప్తుంటారు. చాలా మంది ఈల్డ్ అయిపోయేసి ఇవాళ రేపు పర్టికులర్ చూస్తున్నాను, సౌత్ ఇండియాలో చాలా మంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ చేరినాక ఆ 3-4 లక్షల కోసం జీవితాన్ని పణంగా పెట్టుకొని అన్ని వదిలేసుకుంటున్నారు. అది ఒక ప్రధాన కారణం. ఈ మధ్య కాలంలో గత 5-6 ఏళ్లలో సౌత్ ఇండియా నుంచి గేట్ కానీ ఇంజనీరింగ్ సర్వీస్ కానీ ర్యాంక్స్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? సాఫ్ట్వేర్ జాబ్స్ క్యాంపస్ లో చిన్న వస్తున్నాయి, అన్ని వదిలేస్తున్నారు. మరి మీకు అలా వచ్చినప్పుడు అంటే మీరు ఏ విధంగా అది పక్కన పెట్టి మళ్ళీ గేట్ కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నారు మీరు? సార్ నేను ఇంటర్మీడియట్ లోనే నాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద చాలా ఆసక్తి కలిగింది సార్. అప్పుడే డిసైడ్ అయిపోయినాను సార్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేయాలి, అందులోనే ఖచ్చితంగా ఒక జాబ్ కొట్టాలి అనేసి. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ అనేవి నేను పక్కన పెట్టేశాను సార్ పూర్తిగా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ కూడా నేను ప్లేస్మెంట్ లో అటెండ్ అవ్వలేదు సార్. అటెండ్ అవ్వలేదు సార్, బికాస్ ఐ నో దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఖచ్చితంగా నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాను, నా ఇంజనీరింగ్ కి నేను న్యాయం చేయాలి అనేసి ఒక ఆలోచనతోనే ఉండేవాడిని సార్ ఎప్పుడు. ఓకే. సో మీరు ఏ సంవత్సరం అంటే బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నా, థర్డ్ ఇయర్ లో ఉన్నా, ఫైనల్ ఇయర్ తర్వాత ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు? సార్ కరెక్ట్ గా చెప్పాలంటే జనవరి 2020లో నేను సీరియస్నెస్ స్టార్ట్ చేశాను సార్. అప్పుడే మాకు ఏస్ అకాడమీలో కూడా ఫైనల్ సైకిల్ ఆఫ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. పవర్ సిస్టమ్స్ తో స్టార్ట్ అయింది. సో జనవరి నుండి ఏప్రిల్, మే వరకు సాటర్డే, సండే క్లాసెస్ మాత్రమే జరిగాయి సార్. సో కొంచెం డైల్యూటెడ్ గా ఉండేది ప్రిపరేషన్. వెన్ లాక్డౌన్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో సార్, నిజంగా నాకు మనసు ఎంత ఆనందంగా ఉందంటే, ఏస్ అకాడమీ ఆఫ్లైన్ నుండి ఆన్లైన్ కి వెళ్ళడం అనేది ఎంత కష్టమో ఏస్ అకాడమీ ఫ్లాలెస్ గా చాలా కంప్లీట్ గా చేసింది సార్. అది చాలా థ్యాంక్స్ సో మచ్ సార్. ఎందుకంటే దాని నుండి మేము చాలా మంది బెనిఫిట్ అయ్యాం సార్. సో ఆ షిఫ్ట్ ఫ్రమ్ ఆఫ్లైన్ టు ఆన్లైన్ కూడా బాగానే జరిగింది అంటారు మీరు, అంతేనా? ఫ్లాలెస్ గా సార్. ఫ్లాలెస్. In terms of faculty commitment, in terms of communication from the Tirupati manager, everything is flawless sir. Excellent. What all that we did is we sat simply all the hours of ACE classes and then we prepared dedicatedly to the gate. మన స్టడీ మెటీరియల్ కూడా మీకు ఎలా ఉపయోగపడింది? చాలా హెల్ప్ అయింది సార్, బికాస్ నోట్స్ ఈస్ ఫండమెంటల్ సార్. నాకు ఎప్పుడు టీచ్ చేసే అంతసేపు కంప్లీట్ ఫోకస్ తో వినేవాడిని. నోట్స్ కంప్లీట్ గా మైన్యూట్ డీటెయిల్ ని కూడా రాసుకునేవాడిని. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ మై నోట్స్ కంప్లీట్ గా వాల్యూమ్ 1 చేసేవాడిని సార్. ఆ తర్వాత వాల్యూమ్ 2 చేసేవాడిని సార్. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్స్ చేసేవాడిని. ప్రీవియస్ ఇయర్స్ అయిన తర్వాత ఏ టెస్ట్ సిరీస్ లో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అన్ని కంప్లీట్ చేసుకునేవాడిని సార్. మరి టెస్ట్ సిరీస్ లో మీకు ఎక్కడన్నా ఇబ్బంది తలెత్తినప్పుడు, తప్పులు దొర్లినప్పుడు అంటే మానసికంగా దానికి ఏ విధంగా సిద్ధమయ్యేటి వాళ్ళు మీరు? సార్ నేను అనుకునేవాడిని, టెస్ట్ సిరీస్ లో ఎన్ని తప్పులు చేస్తే అంత అడ్వాంటేజ్ నాకు. నేను తప్పులు చేయకుండా ఉంటే నేను అన్ని కరెక్టే చేసేస్తున్నా అనేసి మర్చిపోతానేమో, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఎస్ సార్. బట్ తప్పులు చేశానంటే ఖచ్చితంగా వాటిని ఒక నోట్ బుక్ లో రాసుకునేవాడిని సార్, ఏ తప్పులు అయితే చేశానో.
సో ఖచ్చితంగా వాటిని అయితే మర్చిపోను, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ కి January 15th నా ప్రిపరేషన్ అయిపోయింది, 16th గ్యాప్ తీసుకున్నాను, 17th నుండి ఇంకా ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ స్టార్ట్ చేసేసాను సార్. ఎవ్రీడే 2:30 to 5:30 వాట్ ఎవర్ మే బి ద వర్క్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు దిస్ గేట్. బికాస్ మాకు ఫైనల్ షెడ్యూల్ కూడా 2:30 to 5:30 ఉండేది కాబట్టి ఆ టైమ్ ఆఫ్ ది డే లో ఐ షుడ్ బి కంప్లీట్లీ ట్యూన్ టు ద ఎగ్జామ్ అని పెట్టుకున్నాను సార్. మీరు షార్ట్ నోట్స్ అంటే ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారా నాన్న? షార్ట్ నోట్స్ సార్, షార్ట్ నోట్స్ అంటే సబ్జెక్ట్ లో ఉండే అన్ని కాన్సెప్ట్స్ కి ప్రిపేర్ చేసుకోలేదు, కానీ వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ డిఫికల్ట్ టు రిమెంబర్ దోస్ ఐ నోటెడ్ డౌన్ సార్. అంటే లైక్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ లైక్ 2 papers ఆర్ 1 paper ఆఫ్ షార్ట్ నోట్స్ ఉండేది సార్. ఓకే. సో ఇంకొకటి బేసికల్ గా ఒక 2-3 years నుంచి చూస్తున్నాను, ఈ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఇవి బేకారు, వీటికి భవిష్యత్తు లేదని సోషల్ మీడియాలో జరుగుతుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా పేర్లు చెప్పను కానీ కొన్ని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ బ్రాంచెస్లో సీట్లు ఖాళీ పడుతున్నాయి. అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వీటికి భవిష్యత్తు ఉందా లేదా? అసలు ఏం చేయాలా స్టూడెంట్లు? సార్ అదైతే నాకు తెలిసి స్టూడెంట్ మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది అనుకుంటా సార్, అండ్ ఆల్సో సొసైటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందని నేను అనుకుంటాను సార్. ఎందుకంటే సిఎస్సి, ఈసీ అనేది సేఫ్ ప్లేసెస్ లాగా అయిపోతున్నాయి సార్. ఖచ్చితంగా అది ఆ కోర్స్ చేసామంటే విల్ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్. నాట్ మేబీ స్టార్టింగ్ కొంచెం తక్కువ అయినా కూడా ఫైనల్ గా ఫ్యూచర్ బాగుంటది. సో దోస్ ఆర్ గుడ్ అనేసి ఒక ఇంప్రెషన్ వచ్చేసింది సార్. బట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అనేటివి కోర్ జాబ్స్ సార్. సో ఇవి స్టార్టింగ్ లో ఎలా ఉన్నా కూడా మనకి ఆ ప్లేస్ అనేది మెయింటైన్ అవుతుంది అనేసి నా ఉద్దేశం సార్. ఎందుకంటే ఇంజనీరింగ్ చేయాలి, ఎలక్ట్రికల్ చేయాలి, మెకానికల్ చేయాలి, సివిల్ చేయాలి అనేసి ఎవరైతే మనస్ఫూర్తిగా స్టార్ట్ చేస్తుంటారో తమ బీటెక్ జర్నీని, వాళ్ళకైతే ఫుల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందని నా ఉద్దేశం సార్. ఇప్పుడు జస్ట్ ఇది అవుట్ ఆఫ్ వే, ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఒక స్టూడెంట్ ఎలక్ట్రికల్ జాయిన్ అవుతాడు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ తో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అని కూడా ఇస్తూ ఉంటారు. అది సి గానీ పైథాన్ గానీ ఇస్తూ ఉంటారు. అలాంటివి మీరు కూడా చేసి ఉంటారు. అంటే మీ అభిప్రాయం ఏంటి? స్టూడెంట్ ను అలా ఒక సైడ్ కోర్ సైడ్ మంచిగా సబ్జెక్ట్ నేర్చుకుంటూ కొంతవరకు ఈ సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా నేర్చుకోవడం మంచిదయా అని మీరు అనుకుంటున్నారు లేదా? ఎస్ సార్, సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవడం కూడా ఈ జనరేషన్ లో ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం సార్. కరెక్ట్ గా చెప్పాలంటే మా నుండి సార్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇవన్నీ కూడా వర్చువల్ గా ఎక్కువ డెవలపింగ్ సైడ్ అవుతున్నాయి సార్. లైక్ మోర్ లైక్ సిమ్యులేషన్స్ కానీ, ఎలక్ట్రికల్ లో మ్యాట్లాబ్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది, సివిల్ లో ఆటో క్యాడ్ ఇంపార్టెంట్ అయిపోతుంది, బోత్ సివిల్ అండ్ మెకానికల్. సో ఈ పైథాన్, జావా అనేవి దీస్ ఆర్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కోడింగ్ లాంగ్వేజ్. సో ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే ఉంటుందో దే కెన్ ఆటోమేటికల్లీ ఇంప్రూవ్ దే కోర్ నాలెడ్జ్ అలాంగ్ విత్ ద అప్కమింగ్ టెక్నాలజీస్ అనేసి నా ఉద్దేశం. అందులో ఈ మధ్య కాలంలో ఏఐఎంఎల్ అనేది ప్రతి కోర్ సబ్జెక్ట్ లో కూడా తన ప్రభావం చూపిస్తూ ఉంది కదా. సో భవిష్యత్తులో ప్యూర్ ఎలక్ట్రికల్, ప్యూర్ మెకానికల్, ప్యూర్ సివిల్ అనేవి ఎగ్జిస్టెన్స్ కష్టం అవుతుంది. సో వాటిని న్యూ టెక్నాలజీస్ తోటి అనుసంధానం చేసుకోవాలని జనాలు చెప్తున్నారు. అంటే నీకు కూడా ఏకీభవిస్తావా? ఏంటి నీ అభిప్రాయం? ఏకీభవిస్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీస్ అన్ని దే ఆర్ ముందంతా థియరిటికల్ గా ఉండేవి, ఇప్పుడు స్టాటిస్టికల్ గా మారిపోతున్నాయి సార్. అంటే ఎంపెరికల్ గా ఉండే డేటాని బట్టి మనకు ఎలా మెషిన్ ని డిజైన్ చేసుకుంటాము. మెషిన్ లెర్నింగ్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ సార్. సో ఇప్పుడు మీరు మీ జూనియర్స్ కి, అంటే ఎస్యూనే కాదు భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తంలో మీ జూనియర్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా ఇచ్చే సలహా ఏంటి సార్? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఎంతో బ్యూటిఫుల్ కోర్స్ సార్. మీరు కొంతమంది ఉంటారు సార్, సిఎస్సి తీసుకుందాం అనుకున్న వాళ్ళు, ఈసీ తీసుకుందాం అనుకున్న వాళ్ళు, వాట్ ఎవర్ మేబీ ద రీజన్, ఎలక్ట్రికల్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఐ ఆస్క్ దెమ్, ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ దెమ్ నాట్ టు డీవియేట్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మీ కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టండి, చాలా బాగుంటాయి. ప్రతి సబ్జెక్ట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ కానీ, మెషిన్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ నేచర్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. మీరు వాటన్నిటిని అనలైజ్ చేయండి, చాలా బాగుంటాయి. ప్రతి సబ్జెక్ట్ ని ఒక మూవీ లాగా చూడండి.
మీరు నోట్స్ రాసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి దాన్ని ఫీల్ అవ్వగలిగారంటే లైఫ్ లో ఎప్పటికీ వదలలేరు, అంత బాగుంటుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఐ సజెస్ట్ యూ టు రిమైన్ ఇన్ కోర్ and also learn the new technologies and upgrade yourself and become a best electrical engineer. ఇంకొకటి ఒక అభిప్రాయం ఉంది, సాధారణ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ వస్తూ ఉంటారు. ఎలక్ట్రికల్ అనగానే కొందరు భయపడుతుంటారు, అమ్మో అందులో చాలా మ్యాథ్స్ ఎక్కువ ఉంటుందట కదా సార్, ఫిజిక్స్ ఎక్కువ ఉంటుందట కదా, ఇది చాలా టఫ్ అట కదా అని కొన్ని ఫీలింగ్స్ లో ఉంటూ ఉంటారు. మీ అభిప్రాయం ఏంటి, మీ సలహా ఏంటి? ఏదన్నా మ్యాథ్సా, మరీ విపరీతమైన మ్యాథ్సా, ఏంటి మీది? మ్యాథ్స్ ఎంతవరకు ఎలక్ట్రికల్ వాళ్ళకి అవసరం పడుతుంది అనేది చెప్తున్నారు. మ్యాథ్స్ అనేది ఎలక్ట్రికల్ లో కంప్లీట్ రోల్ ప్లే చేస్తుంది సార్, కానీ ఇందులో ఏ దిగులు చెందవలసిన అవసరం లేదు సార్. ఎందుకంటే మనం ఒకసారి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కి ఎంటర్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక థియరీ లాగా చదవాలి సార్, టూల్స్ లాగా చదువుతాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కానివ్వండి, ఫోరియర్ అనాలిసిస్ కానివ్వండి, జెట్ ట్రాన్స్ఫార్మ్ కానివ్వండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానివ్వండి, వీటన్నిటికీ నేనేం సజెషన్ ఇస్తానంటే ఒక కొత్తదిగా ఏదో కాన్సెప్ట్ చదువుతున్నట్టు కాకుండా మీరు భవిష్యత్తులో వీటిని యూజ్ చేస్తారు అనే ఒక దృక్పథంతో, ఒక ఆలోచనతో టూల్స్ లాగా చదవండి. అలా చదివితే చాలా హెల్ప్ అవుతుంది. ప్రతిసారి ఎక్కడో ఒక చోట యూజ్ చేస్తూనే ఉంటాము, చాలా బాగుంటుంది. మనస్ఫూర్తిగా చదవండి, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మీకు చాలా సులువైపోతుంది. ఓకే మనోజ్, మంచి విలువైన, ఎందుకంటే నేను మనకి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది హైదరాబాద్, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఎలక్ట్రికల్ అడ్మిషన్స్ దగ్గరకు వచ్చేలేకే పిల్లలు ప్రధానంగా అడిగేది ఇదే, మ్యాథ్స్ ఎక్కువ కదా సార్, మా వల్ల కాదు అని. సో మంచి సలహా ఇచ్చారు. అంటే ఇంటర్మీడియట్ మ్యాథ్స్ పక్కా ఉంటే మోర్ దెన్ సఫిషియంట్, చాలా ఎక్కువ సార్. అంతకంటే మరి ఇంటర్మీడియట్ చదివినోడికి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అయితే ఉండాలి కదా. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏమనుకోకండి, ఎక్కువ కాలం ఉద్యోగాల్లో ఉండకూడదు. 5 ఏళ్ళో 10 ఏళ్ళో చేసి సొంత కంపెనీలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను నిన్న న్యూస్ చూస్తున్నాను, ఎటో పోతున్నాను అనుకోకండి. శ్రీలంక దేశము దివాలా తీసింది అని రాత్రి నేను న్యూస్ చూస్తున్నాను. శ్రీలంక అనేది దివాలా తీసింది. ఎందుకు దివాలా తీసింది? పూర్తిగా విదేశాల మీద ఆధారపడింది, ప్రతిదానికి ఆధారపడింది. వినబడుతున్నాం అన్నమాట? వినబడుతుంది సార్. పూర్తిగా ఆధారపడింది. సో భవిష్యత్తులో అనేక దేశాలు దివాలా తీయొచ్చు. సెల్ఫ్ రిలయన్స్ కావాలి. సో సెల్ఫ్ రిలయన్స్ కావాలి అంటే ప్రొడక్షన్, ఉత్పాదకత, కేవలం సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ మీద ఆధారపడితే దేశము ఎక్కువ కాలము మనలేదు. సో ఉత్పాదక ఉండాలి. సో మీలాంటి యంగ్స్టర్స్ సో ఈ ప్రొడక్షన్ బేస్డ్ ఇండస్ట్రీస్ చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు మంచి సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది, ఆత్మస్థైర్యం కూడా ఉంది. సో మీలాంటి వాళ్ళు కూడా భవిష్యత్తులో రాకుండా ఉంటే ఏంటంటే కొంత ఇండస్ట్రియల్ గా మనం వెనకబడిపోతాము, ప్రపంచ పోటీ నుంచి వెనకబడిపోతాం. సో ఐ విష్ దట్ యంగ్స్టర్స్ లైక్ యూ షుడ్ వర్క్. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పని చెయ్యాలి. పని చేయకూడదని కాదు, మంచి అనుభవం తెచ్చుకోవాలి, సబ్జెక్ట్ పరంగా అనుభవం తెచ్చుకోవాలి, మేనేజ్మెంట్ పరంగా ఏంటంటే మేనేజ్ చేయడం కూడా గొప్పనే ఇవాళ రేపు. అనుభవం తెచ్చుకొని భారతదేశానికి మీరు వెన్నెముకలు కావాలయ్యా. మా తరం అయిపోయింది, ముసలాళ్ళ మేము అయిపోయాము. మీలాంటి వాళ్ళు అంటే దేశం ఎందుకో పూర్తిగా సేవా రంగాల్లోనే డెవలప్ కావాలని ప్రయత్నం చేస్తుంది, సేవా రంగాలు. కానీ సేవా రంగంతో కడుపు నిండదు, ఉత్పాదక రంగం కూడా ఉండాలి. అయితే దానికి ఉండే సమస్యలు దానికి ఉన్నాయి. ప్రభుత్వాలు సరిగా స్పందించట్లేదు. ప్రొడక్షన్ బేస్డ్ కాకుండా దేశాలు, రాష్ట్రాలు ఏమైనాయి, ఈ ఫ్రీబీస్ ఉచితాలు ఇవ్వడము, ఇంటికి 5-10 వేలు పంపించడము, తినిపించడము, బొజ్జోపించడం. అంతేకాని ఈ 10,000 నుంచి ఈ ఒక ప్రొడక్షన్ దేశానికి కానీ తనకు కానీ ఉపయోగపడే ఒక్క వస్తువుని కానీ ఒక్క సర్వీస్ కానీ చేయడం లేదు మనం. సో ప్రొడక్షన్ బేస్డ్ కనుక మనము కాకపోతే, ఎందుకో నాకు రాత్రి శ్రీలంక చూసినాక ఏమో భవిష్యత్తులో కూడా మన దేశం అటువంటి పరిస్థితి రాకూడదు దేవుడా అనుకున్నాను. సో నీలాంటి యంగ్స్టర్స్ ముందుకు వచ్చి ఏదో ఒక చిన్న కర్మాగారం చెయ్యాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ మనోజ్. కన్వే మై బెస్ట్ విషెస్ టు యువర్ పేరెంట్స్ అండ్ యువర్
ఫ్యాకల్టీ ఆల్సో. మీ కాలేజీలో కూడా సార్లకు చెప్పండి, ఇట్లా Yes, sir. మేము ఇలా చేసాం సార్, ఏస్ అకాడమీ ఉపయోగపడింది, మీ జూనియర్స్ కూడా చెప్పండి. ఓకే, Yes, గాడ్ sir. బ్లెస్ యూ Sure. నాన్న, యు ఆర్ లైక్ మై సన్, యు ఆర్ వెరీ హ్యాండ్సమ్, యు ఆర్ వెరీ హ్యాండ్సమ్ మనోజ్. ఓకే, Thank you so గాడ్ much, బ్లెస్ యూ sir. బేటా, గాడ్ బ్లెస్ యూ. రైట్, Thank you so much, sir. So nice to meeting you, sir. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, బాయ్. Bye, sir.